అందరికీ నమస్కారం అండి. 10వ తరగతి మ్యాథ్స్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి మీకు అనలైజ్ చేస్తామనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏ అండ్ స్టేట్మెంట్ బి. ఈ రెండు స్టేట్మెంట్స్ గురించి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు. బోత్ ద స్టేట్మెంట్స్ కరెక్టా, లేదంటే ఏదైనా ఒకటే స్టేట్మెంట్ కరెక్టా, లేదా రెండు ఫాల్సా, ఇలా ఉంటుంది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏలో పై ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ పై ఈజ్ ఇర్రేషనల్ అంటే 10th క్లాస్ చదువుతున్న వాళ్ళందరికీ అది కరెక్ట్ అని తెలుస్తుంది. పై ఈజ్ ఇర్రేషనల్. కానీ కొంతమంది పై అంటే 22/7 కదా, కాబట్టి పై అనేది రేషనల్ నెంబర్ ఏమో, ఇర్రేషనల్ నెంబర్ తప్పేమో అని ఫాల్స్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటారు. కానీ పై అంటే 22/7 కాదు. సో పై వాల్యూ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 22/7. సో హెన్స్ పై ఈజ్ ఇర్రేషనల్. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, ఆల్ నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్. సో ఇక్కడ స్టేట్మెంట్ బిలో ఏం చెప్తున్నాడంటే ఇర్రేషనల్ నెంబర్స్కి డెఫినేషన్ చెప్తున్నాడు. ఆల్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్. సో కొన్ని డెసిమల్ నెంబర్స్ అవి టర్మినేట్ అవ్వవు, తర్వాత రిపీట్ కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లో రిపీట్ అవ్వవు. సో అలాంటి వాటినే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్. కాబట్టి ఇక్కడ సో బోత్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. సో ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఓకే, సో మనకి ఈ సెక్షన్ 12 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. కాబట్టి మనం ఏ క్వశ్చన్ కూడా మిస్ అవ్వడానికి అవకాశం లేదు. ఏ క్వశ్చన్ మిస్ అయినా కూడా మనం మార్క్స్ లూజ్ అవుతాం అన్నమాట. సో ఇప్పుడు స్టేట్మెంట్కి సంబంధించి ఇంకో క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్ ఇక్కడ అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 2. చూడండి, అసర్షన్ ఏ, ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ p of x is equal to x minus 1, x minus 2 and x minus 3 are 1, 2, 3. The zeros of the polynomial p of x is equal to x minus 1 into x minus 2 into x minus 3 are 1, 2, 3 అన్నాడు. సో ఇక్కడ అసర్షన్ ఏ అనేది సో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ గురించి చెప్తుంది. సో జీరోస్ అంటే ఏమిటి? సో ఏదైనా ఒక వాల్యూని మనం ఎక్స్కి బదులుగా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు p of x వాల్యూ మొత్తం 0 అయిపోతే అప్పుడు దాన్ని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. సో ఇక్కడ x is equal to 1 అనేది x minus 1 దగ్గర సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అవుతుంది. x is equal to 2 అనేది x minus 2లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ప్రోడక్ట్ మొత్తం 0 అయిపోతుంది. అలాగే x is equal to 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x minus 3 ఫ్యాక్టర్ 0 అవుతుంది. కాబట్టి మొత్తం p of x వాల్యూ 0 అయిపోతుంది. సో హెన్స్ అక్కడ గివెన్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఏంటిది? అసర్షన్ ఏ ఈజ్ ట్రూ. నెక్స్ట్ దీని మీద రీజన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. సో రీజన్లో మనకి ఇదిగోండి. సో రీజన్, ద జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ ఆర్ ద ఎక్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ వేర్ ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ ఇంటర్సెక్ట్స్ ఆర్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్. సో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? గ్రాఫికల్గా మనం చూసినప్పుడు ఒక గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో అక్కడ మనకు ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఎందుకంటే వై వాల్యూ అక్కడ 0 అవుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్స్ ఆర్ ఆల్ జీరోస్. హెన్స్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్, ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఇస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. సో అది ఇక్కడ మనకి క్లియర్గా స్టేట్మెంట్లో చెప్తున్నాడు. సో రీజన్ కూడా కరెక్టే. సో మనకి ఇందాక చూసినటువంటి అసర్షన్లో x minus 1 into x minus 2 into x minus 3లో సో x is equal మనకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు p of x అంటే y వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి సో బోత్ ద స్టేట్మెంట్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు. ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇది కరెక్ట్. సో కరెక్ట్ ఆప్షన్. సో మనకి ఆప్షన్ ఏకి వెళ్ళిపోతాం.